దే షుడ్ నాట్ రెస్ట్ టిల్ దెన్. మీ ఎంపీలేదైంది, మీ మంత్రులేదైంది అంటుండ్రు. And our state tallest leaders, Mr. Kishan Reddy and Mr. Bandi Sanjay, should make sure of this. ఒకటేమో దేశంలో the best possible sculpture పద్మభూషణ్ రామ్ సుతార్ గారి దగ్గర చేయించడం, ఆయన టైమ్లీ డెలివరీ చేయించడం, సుమారు within 3 months दे दिया ना. he has a very busy schedule. కంప్లీట్ గా బ్రాంజ్ ఏంది, మనం కాంస్యమా 2 టన్నులు బరువు, సుమారు 45 లక్షల విలువ. ఇక మిగిలింది ఏ రకంగా సీనన్న గారిది ఆయన ఫేస్ కానీ అన్ని ఏ రకంగా ఉన్నాయో ఇక అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేసినాకనే మీ అందరు చూస్తారు. He has done a great job. సీనన్న గారి అభిమానులు, ఆయన శిష్యులు అందరూ కూడా హర్షిస్తారు అది చూసి. లోకల్ బాడీ మీటింగా, our party meeting, routine process. ఎప్పుడు వస్తాయి లోకల్ బాడీ? మేము ఎప్పుడు రెడీ ఉంటాం. ఇందూరు బీజేపీ అయితే ఎప్పుడు రెడీ ఉంటుంది. ఎలక్షన్ జూలైలో పెట్టమన్నది. ఇంకో విషయము, ఈ కార్యాలయము ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తున్నారో ఇది కేవలం టెంపరీ. జిల్లా పరిషత్ ఆఫీస్ వెనకాల ఉన్న 2 ఎకరాలు స్థలాన్ని కేటాయించమని ఆల్రెడీ వినతులు పోయినాయి. అది నేను మొన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రాసెస్లో పెట్టిండ్రు దాన్ని. రానున్న కాలంలో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త భవనం ఏదో జిల్లా పరిషత్ కడతారో ఇంకో చోట కట్టి అక్కడ ఉన్న జాగాను కూడా పసుపు బోర్డుని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా దట్ ఈజ్ మా ఉద్దేశం. గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తే సంతోషం. యాజ్ ఆఫ్ నౌ అయితే 2 acresకి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, ప్రాసెస్లో ఉంది. మంత్రి లేకపోవడం జిల్లాకి దురదృష్టం. అది నేనే ఫాలోఅప్ చేస్తాను. వీలైనంత తొందరగా గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ సంతోషిస్తాం. స్టేట్ గవర్నమెంట్ కూడా ఐడియా ఉండాలి. ఈ పసుపు బోర్డు యొక్క 40 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ చరిత్ర అందరికీ అవగాహన ఉండాలి, అన్ని పార్టీలకు ఉండాలి. కాబట్టి త్వరలో అది శాంక్షన్ చేస్తే పర్మనెంట్ బిల్డింగ్ కూడా మేము కట్టుకోవడం మొదలవుతుంది. సిటీ నడిన ఒడ్డున ఉన్నది కాబట్టి చైర్మన్ గారు ఇక టర్మరిక్ బోర్డు సంబంధించి కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులందరూ కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకేమైనా ఉన్నాయా? జల్ది వేసి పెడుతున్నాను. అన్ని డైవర్ట్ మస్తు డైవర్షన్ తీసుకుందాం అంటున్నాడు. ఓ గ్రౌండ్ నిండిపోతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. టెంటేటివ్గా 11:30కి ల్యాండింగు, 11:30 to 1:30 ఈ ప్రోగ్రామ్స్. కొద్దిగా
వెనక ముందు కావచ్చు, ఇంకా షెడ్యూల్ రాలేదు, టోటల్ షెడ్యూల్. ఇరవై 27, 28 నాకు తెలిసి ఆయన గుజరాత్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 30 ఢిల్లీలో ఇంపార్టెంట్ హోమ్ మినిస్ట్రీ మీటింగ్ ఉంది. కాబట్టి 29 ఆయన మనకు కేటాయించడం జరిగింది.